నిన్న రాత్రి 8 గంటల నుండి ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ మరియు ఇన్స్టా సేవలు నిలిచిపోయి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల కారణాలు ఏమై ఉంటాయి అనే వివరాలు మా D5 ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సూర్యని అడిగి తెలుసుకుందాం. సూర్య, చెప్పండి, నిన్న రాత్రి 8 గంటల నుంచి గందరగోళానికి కారణాలు ఏవై ఉంటాయంటారు? అంటే సౌందర్య, ప్రధానంగా మనకి ఏంటంటే రాత్రి 8 గంటల నుంచి ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రాము ప్రపంచవ్యాప్తంగా సేవలు అయితే నిలిచిపోయాయి. అసలు దీని మీద పలు రకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇది సైబర్ అటాక్లో జరిగినటువంటి దాడా, లేకపోతే సర్వర్స్ డౌన్ అయ్యాయా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేటటువంటి దాని మీద రకరకాల విభిన్నమైనటువంటి కథనాలు అయితే వినిపిస్తున్నాయి. కదా, మార్క్ జుకర్బర్గ్ సంబంధించినటువంటి టీము నిన్న తెలియజేసినటువంటి వివరాలు ఏంటంటే, మా సర్వర్స్ అయితే డౌన్ అయ్యాయి, అంతే తప్ప వేరే విధమైనటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా 8 గంటల తర్వాత, అంటే సుమారు 11 గంటలు దాటిన తర్వాత మళ్ళీ సేవలు అయితే పునరుద్ధరించబడ్డాయి. కాకపోతే బయట మనకు వినిపిస్తున్నటువంటి కథనం ఏంటంటే, మనకి రీసెంట్గానే ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వివాహ వేడుకలకి మార్క్ జుకర్బర్గ్ అలాగే అతని సతీమణి హాజరవడం అయితే జరిగింది. ఇది నచ్చినటువంటి కొంతమంది కావాలనే వాంటెడ్లీ వాళ్ళ మీద సైబర్ అటాక్కి పాల్పడ్డారు అనేటటువంటి అంశాలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హ్యాకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి, అంటే మెటా సంస్థలు అలాంటి పెద్ద గూగుల్ కానీ అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటి మీద సైబర్ అటాకులు చేసి వాళ్ళ యొక్క ఫైర్ వాల్స్ని బ్రేక్ చేసి, అంటే వాళ్ళకు ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా ఇలాగేమైనా జరిగిందా, ఒకవేళ సైబర్ అటాక్ జరిగిందా, నిజంగానే ఆ సర్వర్సు డౌన్ అయ్యి దానికి సంబంధించినటువంటి సేవలకి అంతరాయం కలిగిందా అనేటటువంటివి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా అయితే ఉన్నాయి. కాకపోతే మరలా సేవలు పునరుద్ధరించబడడంతో ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వినియోగదారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అది సౌందర్య, ఓవర్ టు స్టూడియో. చూశారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాకి సంబంధించిన సమస్యపై ఇది సమాచారం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి D5 న్యూస్ తెలుగు.